హాయ్ దిస్ ఇస్ వెల్కమ్ టు ది మాస్టర్ పిక్ వర్చువల్ ట్రేడింగ్ ఛానల్. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం వర్చువల్ ట్రేడ్ చేసి ఏదైనా ఒక స్ట్రాటజీ కానీ ఏదైనా ఒక ట్రేడింగ్ సెటప్ కానీ మనకి సక్సెస్ఫుల్ అనిపిస్తేనే ఆ ట్రేడింగ్ సెటప్ మనం కొనసాగిస్తాం. సో సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్లో ఉంటే ఫర్దర్గా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు అందుతుంది. యూజింగ్ చాట్ జీపీటీ ట్రేడింగ్ వ్యూలో మన స్ట్రాటజీ టెస్టర్ అనేది ఎలా డెవలప్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఆల్రెడీ మన ఛానల్లో యూజింగ్ చాట్ జీపీటీ మన ఓన్ ఇండికేటర్ ఎలా తయారు చేసుకోవాలనేది ఒక వీడియో ఉంది. కావాలంటే ఆ వీడియోని ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు మనం చెక్ చేయబోయేది వచ్చి సూపర్ ట్రెండ్. ఇది బ్యాంక్ నిఫ్టీలో 1 అవర్ టైం ఫ్రేమ్లో ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాము. 1 అవర్ టైం ఫ్రేమే కాదు, 1 డే టైం ఫ్రేమ్ కానీ 15 మినిట్ టైం ఫ్రేమ్ కానీ చెక్ చేయొచ్చు. ఇప్పుడు నేను సూపర్ ట్రెండ్ అనేది ఒకవేళ బై సిగ్నల్ ఇస్తే బై చేస్తుంది, సెల్ సిగ్నల్ ఇస్తే సెల్ చేస్తుంది. సెల్ సిగ్నల్ ఇచ్చినప్పుడు సెల్ చేసినప్పుడు ఎంత ప్రాఫిట్ వస్తుంది, బై సిగ్నల్ ఇచ్చినప్పుడు ఎంత ప్రాఫిట్ వస్తుందో చెక్ చేద్దాము. ఇప్పుడు నేను ఇండికేటర్స్లోకి వెళ్ళిన తర్వాత సూపర్ ట్రెండ్ యాడ్ చేశాను కదా. సెల్ సిగ్నల్ ఇచ్చినప్పుడు సెల్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది, బై సిగ్నల్ ఇచ్చిన తర్వాత బై చేస్తే మనకి ఎంత ప్రాఫిటబుల్గా ఉంటుందో ఈ ఇండికేటర్ చెప్తుంది. కాకపోతే మనము కోడ్ని ఎలా డెవలప్ చేసుకోవాలని యూజింగ్ చాట్ జీపీటీ. ఇప్పుడు మనము చాట్ జీపీటీ వెళ్ళిన తర్వాత క్లియర్గా మనం ఏమేమి చేయాలో ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఇప్పుడు చాట్ జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఒక మెథడ్ ఫాలో అవ్వాలి, అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు సూపర్ ట్రెండ్ ఆల్రెడీ మనకి ఓపెన్ సోర్స్ కాబట్టి ఈ సోర్స్ని మనము కాపీ చేసుకోవాలి. ఇది మనకి కోడ్ కనపడుతుంది కదా, ఈ కోడ్ని అంతా కాపీ చేసుకొని ఎక్కడైతే మనం చాట్ జీపీటీ ఓపెన్ చేసి ఉంటామో అక్కడ మనం పేస్ట్ చేసి మనకు కమాండ్ ఇవ్వాలన్నమాట. అప్పుడు ఇస్తే ఏమవుతుందంటే చాట్ జీపీటీ రికగ్నైజ్ చేస్తుంది. ఏమని, దిస్ స్క్రిప్ట్ ఈజ్ రిటర్న్ ఇన్ పైన్ స్క్రిప్ట్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్పెసిఫైడ్ టు ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్. ఈ చాట్ జీపీటీ అనేది క్లియర్గా రికగ్నైజ్ చేసింది కాబట్టి ఇప్పుడు మనము ఒక ఏఐ ప్రాంప్ట్ ఇవ్వాలి. ఆ ఏఐ ప్రాంప్ట్ అంటే ఇక్కడ క్లియర్గా ఇస్తున్నాను చూడండి. ఈ ఏఐ ప్రాంప్ట్ ఇస్తే మనకు ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. ఏమనంటే ఆల్రెడీ సూపర్ ట్రెండ్ ఉన్న కోడ్కి ఆల్టర్నేట్ చేసి ఇక్కడ డెవలప్ చేస్తుంది. ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను కదా, ఐ వాంట్ స్ట్రాటజీ టెస్టర్ కోడ్ ఫర్ అబోవ్ ఇండికేటర్. అబోవ్ ఇండికేటర్ అంటే ఏదో కాదు, మనము ఇచ్చిన సూపర్ ట్రెండ్ యొక్క కోడ్ని మాడిఫై చేసి మనకు ఈ చాట్ జీపీటీ జనరేట్ చేస్తుంది. ఇక్కడ జనరేట్ చేస్తుంది కదా, ఇది వచ్చి ప్రీవియస్గా మనము సూపర్ ట్రెండ్ యొక్క స్ట్రాటజీ టెస్టర్ యొక్క కోడ్ అనమాట. ఇక్కడ క్లియర్గా చూస్తే స్ట్రాటజీ అని మెన్షన్ చేశారంటే ఇక్కడ ఇది స్ట్రాటజీ టెస్టర్ అని అర్థము, స్ట్రాటజీ టెస్టర్ కోడ్ అని అర్థము. సో ఇది మనం ఏం చేస్తామంటే ఈ కోడ్ని ఎంటైర్ కోడ్ని కాపీ చేసుకొని ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళిన తర్వాత ఓపెన్ దగ్గర న్యూ ఇండికేటర్ అని క్లిక్ చేసి అక్కడ ఏదో ఒక కోడ్ ఉంటుంది, అది జనరేట్ చేసిన కోడ్ని తీసేసి మనము కాపీ చేసుకున్న కోడ్ని పేస్ట్ చేసి ఇక్కడ నేమ్ ఇవ్వాలి. సేవ్ చేసిన తర్వాత నేమ్ ఇస్తే ఇక్కడ నేను సూపర్ ట్రెండ్ టెస్టర్ అని ఇస్తుంది కదా, సేవ్ చేశాను. సేవ్ చేస్తే ఇక్కడ కంపైల్డ్ అయింది కదా, కంపైల్డ్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా ఎటువంటి ఎర్రర్స్ లేకుండా కంపైల్ అయింది. ఇప్పుడు యాడ్ టు చాట్ అని కొడుతున్నాను చూడండి. యాడ్ టు చాట్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు, ఏమేమి మనకు క్లియర్గా మెన్షన్ చేశారో క్లియర్గా చూడండి. ఇక్కడ క్లియర్గా గమనిస్తే మన చార్ట్లో సూపర్ ట్రెండ్ ఎక్కడైతే సెల్ సిగ్నల్ ఇచ్చిందో సెల్ చేసింది, సూపర్ ట్రెండ్ ఎక్కడైతే బై సిగ్నల్ ఇచ్చిందో బై చేసింది. క్లియర్గా ఇక్కడ మనకు గమనించినట్లయితే బై సిగ్నల్ ఉంది కదా, ఈ బై సిగ్నల్ అబోవ్ మనకి బై చేసింది. ఇది క్లియర్గా మన స్ట్రాటజీ టెస్టర్లో మెన్షన్ చేసాము, కావాలంటే అది లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బై సిగ్నల్ ఇచ్చిన తర్వాత మన ప్రాఫిటబుల్గా ఉన్నామా లేదా అనేది ఇది స్ట్రాటజీ టెస్టర్ చెప్తుంది. సో సెల్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత సెల్ చేసిన తర్వాత మనం ప్రాఫిటబుల్గా ఉన్నామా లేదా అనేది ఈ కింది మనం ఆల్రెడీ ఇక్కడ మనం మెన్షన్ చేసాం కదా స్టాటిస్టిక్స్, అక్కడ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది మనం ఓవరాల్గా ఎలా బిల్డ్ చేయాలి యూజింగ్ చాట్ జీపీటీ స్ట్రాటజీ టెస్టర్ అనేది ఎలా బిల్డ్ చేయాలి అనేది క్లియర్గా ఇక్కడ చెప్పాను కదా, అలా మనము డెవలప్ చేసుకోవచ్చు. బ్రీఫ్గా సమ్మరీ చూద్దాం. ఈ ఇండికేటర్ యొక్క సమ్మరీ మనం చూసుకున్నట్లయితే కింద పైన్ స్క్రిప్ట్ ఎడిటర్ ఉంది కదా, దాని కింద మనకి స్ట్రాటజీ టెస్టర్ అని ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నెట్ ప్రాఫిట్ ఎంత, టోటల్ ట్రేడ్స్ ఎన్ని తీసుకున్నాము, టోటల్ క్లోజ్ ట్రేడ్స్ ఎన్ని, ఇవన్నీ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఓవర్ వ్యూలో ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ సమ్మరీ చూసుకున్నట్లయితే మనకి ఎక్కడ మనకి ప్రాఫిట్ వచ్చింది, లాంగ్ పొజిషన్లో ఎంత వచ్చింది, షార్ట్ పొజిషన్లో ఎంత ప్రాఫిట్ వచ్చిందని క్లియర్గా మెన్షన్ చేశారు. లిస్ట్ ఆఫ్ ట్రేడ్స్ అనేది ఎన్ని ట్రేడ్ తీసుకున్నాం, 161 ట్రేడ్స్లో ఏ విధంగా మనం బై చేసాం, ఏ విధంగా సెల్ చేసామని ఉంటుంది. ఇక్కడ డేట్ రేంజ్ చూసుకున్నట్లయితే 2021 జనవరి నుంచి స్టార్ట్ అయింది, 2021 జనవరి నుంచి స్టార్ట్ అయ్యి 2024 దాకా తీసుకుంది. సో ఇది మన ఓవరాల్ స్ట్రాటజీ టెస్టర్లో మనకి మెన్షన్ చేసిన డీటెయిల్స్ అనమాట.
సో ఇది ఒకసారి గమనించడానికి ట్రై చేయండి. ఎక్కడ మనకి ప్రాఫిటబుల్‌గా వస్తుంది, ఎక్కడ మనకి లాస్ వస్తుందని క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటారు. సో మనకు ఒకసారి ఈ స్ట్రాటజిక్ టెస్టర్‌లో కొంచెం కోడ్ గమనించినట్టయితే కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి క్లియర్‌గా స్ట్రాటజీ డాట్ ఎంట్రీ అని ఉంది కదా! బై సిగ్నల్ ఎక్కడ బై సిగ్నల్ ఇస్తుంది అంటే ఇక్కడ బాగా గమనించినట్టయితే వెన్ బై సిగ్నల్ ఎక్కడైతే బై సిగ్నల్ ఇస్తుందో అక్కడ బై చేస్తుంది, స్ట్రాటజీ ఎంటర్ అవుతుంది. అదేవిధంగా ఎక్కడ క్లోజ్ అవుతుందంటే వెన్ సెల్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత క్లోజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకి కేసు జరుగుతుంది ఏమనంటే ఎక్కడైతే బై సిగ్నల్ ఇస్తుందో బై చేస్తుంది, ఎక్కడైతే సెల్ సిగ్నల్ ఇస్తుందో అక్కడ ఎగ్జిట్ అవుతుంది ట్రేడ్ అనేది. సో ఇలా ట్రేడ్ జరుగుతుంది కాబట్టి మనం ఓవరాల్గా ప్రాఫిటబుల్గా ఉన్నామా లేదా అని ఈ స్ట్రాటజీ చెప్తుంది కాబట్టి ఫర్దర్గా మనం ఈ ఇండికేటర్ వాడచ్చా లేదని క్లియర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.